గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి మోతీలాల్ నాయక్ను గాంధీ హాస్పిటల్లో పరామర్శించిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే దిగొచ్చి నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని, గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తా అని నిరుద్యోగ విద్యార్థులను మోసం చేసింది. ఇప్పుడే ఈ ప్రభుత్వం కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం మీద. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీపై విమర్శలు చేసిన నాయకులకు అధికారం రాగానే నిరుద్యోగుల బాధలు తెలియడం లేదు. విద్యార్థి శక్తి, జాతీయ శక్తి నిరుద్యోగ యువతతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా అంతం కాక తప్పదు. ప్రజా ప్రభుత్వం నిజంగా నిరుద్యోగుల పట్ల ఉంటే వెంటనే గ్రూప్ 2 పోస్టులు అలాగే మెగా డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.